హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 4లోని 4th ఎపిసోడ్లో ఉన్నామండి. ఈ ఎపిసోడ్లో మనం 5 ట్రూ వ్యాంపైర్ హంటర్స్ యొక్క హిస్టరీని గురించి చూడబోతున్నాం. ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. 11th సెంచరీలో అడవిలో ఒక మాంత్రికురాలు ఫైర్ని ఆకాశం వైపు చూపిస్తూ మంత్రాలు చదువుతూ ఉంటుంది. తన చుట్టూ బలమైన దృఢమైన 5 యోధులు కత్తులు పట్టుకుని నిలబడి ఉంటారు. మాంత్రికురాలు తన మంత్రాలు చదవడం పూర్తవ్వగానే ఆ ఫైర్ని కింద నేల మీద పోస్తుంది. ఆ ఫైర్లో నుంచి వచ్చిన పవరు ఆ 5 ఖడ్గాల్లోకి వెళ్తుంది. అలానే వాళ్ళ బాడీస్ మీద టాటూస్ గుర్తులు ఏర్పడతాయి. డీమాను కార్నర్ వ్యాన్లో నుంచి తన వస్తువులను తీసుకుని వచ్చి చూస్తూ ఉంటాడు. కార్నరు మిస్టిక్ ఫాల్స్కి ఎందుకు వచ్చాడో తెలుస్తుందేమో అని. స్టీఫెన్ కూడా అక్కడే ఉండి వాటిని చూస్తూ ఉంటాడు. డీమాను స్టెఫెన్తో క్లౌజ్ 5 వ్యాంపైర్ హంటర్స్ ఉన్నారని చెప్పాడు. అందులో కార్నర్ కూడా ఒకడని చెప్పాడు, కానీ దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఏది నాకు తెలియదు అని చెప్తాడు. ఈలోగా డీమాన్కి పోలీస్ షెరీఫ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. స్టీఫెన్ పోలీస్ షెరీఫ్ ఏం చెప్పిందని అడుగుతాడు. దానికి డీమాను మనిద్దరం గొడవ పడ్డాము, కాబట్టి నేను నీకే సీక్రెట్స్ చెప్పను అని అంటాడు. ఎలీనా స్టీఫెన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలీనా స్టీఫెన్తో నాకు యానిమల్ బ్లడ్ కానీ బ్లడ్ ప్యాకెట్లో ఉన్న బ్లడ్ కానీ పడడం లేదు. నేను సర్వైవ్ అవ్వాలంటే డైరెక్ట్గా హ్యూమన్ బాడీ నుంచే బ్లడ్ని తీసుకోవాలి. నాలో ఉన్న డాపల్ క్యాంగర్ సైడ్ ఇలా నన్ను అపోజ్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం హ్యూమన్ బ్లడ్ని ఫీడ్ చేయాలి అని అంటుంది. డీమాను నాకు ఎలా ఫీడ్ చేయాలో, ఫీడ్ చేసిన తర్వాత హ్యూమన్స్ని ఎలా చంపకుండా కంట్రోల్ చేసుకోవాలో నేర్పిస్తానని చెప్పాడు అని చెప్తుంది. స్టీఫెన్ కూడా ఎలీనా చెప్పిన దానికి ఏమీ మాట్లాడడు. సరే నీ ఇష్టం, నీ నిర్ణయం ఏదైనా సరే నేను రెస్పెక్ట్ చేస్తాను అని చెప్తాడు. ఎలీనా స్టీఫెన్తో నేను ఈరోజు బోనీతో కలిసి బోనీ వాళ్ళ అమ్మమ్మ క్లాసెస్ని వేరే ప్రొఫెసర్ తీసుకున్నాడంట, ఆ ప్రొఫెసర్ని కలవడానికి మేము వెళ్తున్నాం అని చెప్తుంది. స్టీఫెన్ కూడా సరే వెళ్ళిరండి అని చెప్తాడు. మ్యాథ్ మిస్టర్ గ్రిల్లో ఉంటాడు. మ్యాథ్ దగ్గరికి రెబకా వస్తుంది. రెబకా మ్యాథ్కి ఒక కొత్త ట్రక్ కీస్ని ఇస్తుంది. ఈ ట్రక్ని నన్ను క్షమించడానికి బదులుగా తీసుకోమని అంటుంది. అయితే మ్యాథ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్లౌజ్ రెబకా దగ్గరికి వస్తాడు. రెబకాని ఇంటికి రమ్మని పిలుస్తాడు. రెబకా క్లౌజ్తో నేను నీ ఫ్యామిలీ కాదన్నావు, నన్నెందుకు పిలుస్తున్నావు అని అడుగుతుంది. క్లౌజ్ రెబకాతో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు, మారతాయి. 5 ట్రూ వ్యాంపైర్స్ హంటర్లో నా దగ్గర ఒక వ్యాంపైర్ హంటర్ ఉన్నాడు, ఈ విషయం చెప్పినా నువ్వు నా దగ్గరికి రావా అని అడుగుతాడు. రెబకా క్లౌజ్తో వ్యాంపైర్స్ హంటర్ గురించి నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా, బోనీ, డీమాను ముగ్గురు కాలేజ్కి వెళ్తారు. ప్రొఫెసర్ షెయిన్ క్లాస్ చెప్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు ఆ క్లాస్కి వెళ్తారు. ప్రొఫెసర్ చెప్పేది వింటూ ఉంటారు. డీమాను ఎలీనాతో ఇక్కడున్న వాళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, ఎలా ఫీడ్ చేయాలో నేను నేర్పిస్తాను అని అంటాడు. ఎలీనా అక్కడంతా చూసి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత బోనీ ప్రొఫెసర్ని కలవడానికి వెళ్తుంది. ఎలీనా, డీమాను ఇద్దరు ఎలీనా సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి దగ్గరికి వస్తారు. డీమాను ఎలీనాతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ విషయాన్ని మర్చిపోయేలాగా తన కళ్ళలోకి చూసి కంపైల్ చేయమని అంటాడు. ఎలీనా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనని కంపైల్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోన్లో ఫోటోని చూస్తూ ఉంటుంది. అయితే ఎలీనా ఏం చూస్తున్నావని ఆ ఫోటోని చూస్తుంది. ఎలీనాకి ఆ ఫోటోలో చిన్న పాప కనిపిస్తుంది. తను ఎవరు అని ఆ అమ్మాయిని అడుగుతుంది. తను నా చెల్లి అని చెప్తుంది. అది వినగానే ఎలీనా నువ్వెక్కడి నుంచి క్లాస్కి వెళ్ళిపోమ్మని అంటుంది. డీమాను ఎలీనా మీద కోపడతాడు. ఎందుకు ఫీడ్ చేయలేదని అడుగుతాడు. ఎలీనా డీమాన్తో తనకొక చెల్లి ఉంది, అందుకే తనని ఫీడ్ చేయాలనిపించలేదు అని చెప్తుంది. డీమాను ఎలీనాతో మన ఫీడ్ చేయబోయే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అక్కలు, చెల్లిళ్ళు, అమ్మ, నాన్న అందరూ ఉంటారు. వాళ్ళందరి గురించి మనం ఆలోచిస్తే మనం ఫీడ్ చేయలేము, అలానే మనం సర్వైవ్ కూడా అవ్వలేము అని చెప్తాడు. ఈలోగా బోనీ అక్కడికి వస్తుంది. బోనీ ఎలీనా, డీమాన్తో ఈరోజు నైట్ పార్టీ ఉంది, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అని చెప్తుంది. క్లౌజ్ ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండానే ఎలీనాకి తన బ్లడ్ ఇచ్చి క్యూర్ చేశాడు. స్టీఫెన్కి క్లౌజ్ మీద డౌట్ వస్తుంది. స్టీఫెన్ క్లౌజ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడ క్లౌజ్ కార్నర్ చేతులు కాళ్ళు కట్టేసి తనను బంధించి ఉంచుతాడు. క్లౌజ్ స్టీఫెన్తో ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. స్టీఫెన్ క్లౌజ్ని అసలు ఈ ట్రూ వ్యాంపైర్ హంటర్స్ ఎవరు, వీళ్ళు 5 ఉన్నారని చెప్పావంట, వాళ్ళెవరు, వాళ్ళ స్టోరీ ఏంటి అని అడుగుతాడు. క్లౌజ్ గతం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. క్లౌజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇటలీలో ఉన్నప్పుడు ఈ ట్రూ వ్యాంపైర్ హంటర్లో ఒక అతను కూడా ఆ ఇటలీలోనే ఉంటాడు. తన పేరు అలెగ్జాండర్. అలెగ్జాండర్ వ్యాంపైర్స్ని పట్టుకుని ప్రజలందరి ముందే వాళ్ళని బంధిస్తాడు. కొంతమందిని స్టేక్తో పొడిచి చంపేస్తాడు. అలెగ్జాండర్ అక్కడున్న ప్రజలతో మనలోనే మన చుట్టూనే వ్యాంపైర్స్ అనే క్రీచర్స్ తిరుగుతున్నారు, వాళ్ళని మనం నాశనం చెయ్యాలి, కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఒక వ్యాంపైర్ని వాళ్ళ కళ్ళ ముందే ఎండలోకి వదులుతాడు.
ఆ వ్యాంపైరు సూర్యకిరణాలు పడి కాలిపోయి చనిపోతాడు. అయితే ఇదంతా క్లౌస్, ఎలీజా నుంచుని చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వ్యాంపైర్స్ అని బయటపడరు. ఎందుకంటే వాళ్ళమ్మ ఎస్తేరు వాళ్ళ కోసం రింగ్స్ని ప్రిపేర్ చేస్తుంది కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే అలెగ్జాండరు, రెబకా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. స్టీఫెను తర్వాత ఏం జరిగింది చెప్పమని అడుగుతాడు. క్లౌస్ స్టీఫెన్తో తర్వాత జరిగిన విషయాలు నీకు చెప్పాలంటే నువ్వు ముందు రెబకాని ఇక్కడికి తీసుకురావాలి. రెబకాకి నాకు గొడవ జరిగింది. రెబకా నా మీద చాలా కోపంగా ఉంది. కాబట్టి ముందు మేమిద్దరం కలవాలి అని చెప్తాడు. మిస్టర్ గ్రిల్లో ఏప్రిల్ దగ్గరికి మ్యాథ్ వస్తాడు. మ్యాథ్ ఏప్రిల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగా అక్కడికి రెబకా వస్తుంది. ఏప్రిల్ మ్యాథ్తో నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది అని చెప్తుంది. మ్యాథ్ రెబకాతో ఏంటి నువ్వు ఏప్రిల్ బెస్ట్ ఫ్రెండ్వా అని అడుగుతాడు. రెబకా అవునని చెప్తుంది. మ్యాథ్ రెబకాతో నేను ఆ ట్రక్ని తీసుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెన్ రెబకా దగ్గరికి వస్తాడు. స్టీఫెన్ రెబకాతో నేను నిన్ను క్లౌస్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్తాడు. రెబకా స్టీఫెన్తో నేను రాను, ఎందుకంటే మా అన్నయ్య క్లౌస్కి ఫ్యామిలీ వాల్యూ ఏంటో తెలీదు అని అంటుంది. స్టీఫెన్ రెబకాతో నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు ఈ మిస్టిక్ ఫాల్స్లో ఉండాలంటే నీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరూ లేకుండా నువ్వు ఉండలేవు. నేను మ్యాథ్తో కూడా మాట్లాడి మ్యాథ్ నీకు ఫ్రెండ్ అయ్యేలాగా చేస్తాను. నాతో పాటు క్లౌస్ దగ్గరికి రమ్మని అడుగుతాడు. దానికి రెబకా కూడా సరే అంటుంది. స్టీఫెన్ రెబకాని తీసుకుని క్లౌస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రెబకా కార్నర్ని చూసి క్లౌస్తో నువ్వు నన్ను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నావా? ఈ వ్యక్తి మీద టాటూస్ లేవు అంటే ఇతను ట్రూ వ్యాంపైర్ హంటర్ కాదు అని అంటుంది. క్లౌస్ రెబకాతో టాటూస్ ఉన్నాయి కానీ అవి మనకు కనిపించడం లేదు అని అంటాడు. క్లౌస్ రెబకా స్టీఫెన్తో మనం లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని అంటాడు. క్లౌస్ రెబకాతో నువ్వు నన్ను క్షమించే ఇక్కడికి వచ్చావు కదూ అని అంటాడు. రెబకా క్లౌస్తో నేను నిన్ను ఎందుకు క్షమించాలి? నా మెడ విరిచేసావు, అలానే నన్ను కాపాడకుండా క్యారలైన్ని కాపాడావు, నేను నీ చెల్లెల్నే కాదనన్నావు అని అంటుంది. క్లౌస్ రెబకాతో నువ్వు కూడా ఎలినా బ్లడ్ని నాశనం చేశావు, నేను హైబ్రిడ్స్ని క్రియేట్ చేయకుండా చేశావు, కాబట్టి ఇక్కడతో ఇదంతా వదిలేద్దాం అని అంటాడు. దానికి రెబకా కూడా సరే అంటుంది. స్టీఫెన్ క్లౌస్తో స్టోరీని కంటిన్యూ చేయమని అడుగుతాడు. సీన్ మళ్ళీ గతంలోకి వెళ్తుంది. క్లౌస్, ఎలీజా, రెబకా ముగ్గురు అలెగ్జాండర్ని విందుకు పిలుస్తారు. అలెగ్జాండరు విందుకు పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. క్లౌస్ అలెగ్జాండర్ని మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతాడు. అలెగ్జాండర్ వాళ్లతో ఇలా చెప్తూ ఉంటాడు. మేం మొత్తం 5 వ్యాంపైర్ హంటర్స్, మేమందరం ఫైర్ ద్వారా ఒకటయ్యాము. మా లక్ష్యం ఏంటంటే వ్యాంపైర్స్ని నాశనం చేయడం అని చెప్తాడు. ఎలీజా అలెగ్జాండర్ని మీరు ఎలా వ్యాంపైర్స్ని చంపుతారు అని అడుగుతాడు. అలెగ్జాండర్ వాళ్ళతో మా దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి, కానీ ఏ వ్యాంపైర్నైనా చంపడానికి మా దగ్గర అల్టిమేట్ వెపన్ ఉంది అని చెప్తాడు. స్టీఫెన్ క్లౌస్తో అల్టిమేట్ వెపన్, ఆ వెపన్ ఎక్కడుంది అని అడుగుతాడు. క్లౌస్ స్టీఫెన్తో ఆ వెపన్ ఏంటో తెలియాలంటే మనం పజిల్ని సాల్వ్ చేయాలి, అంటే మనం ఆ టాటూస్కి అర్థం తెలుసుకోవాలి. మనం కనుక ఆ టాటూస్ యొక్క అర్థం తెలుసుకుంటే ఆ టాటూ మనల్ని వ్యాంపైర్ నిధి దగ్గర తీసుకుని వెళ్తుంది అని చెప్తాడు. స్టీఫెన్ క్లౌస్తో మరి మనకు ఆ టాటూస్ కనిపించడం లేదు కదా అని అంటాడు. క్లౌస్ స్టీఫెన్తో మనకు ఆ టాటూస్ కనిపించడం లేదు, కానీ ఆ టాటూస్ని చూడగల వ్యక్తి ఒకడున్నాడు అని చెప్పి జెర్మీని తీసుకొస్తాడు. జెర్మీ క్లౌస్తో నువ్వు నన్ను ఏం చేసినా సరే నేను మాత్రం ఆ టాటూస్ గురించి నీకేమీ చెప్పను, నేను నీకు సహాయం చేయను అని అంటాడు. క్లౌస్ జెర్మీ చేతికి ఉన్న రింగ్ని తీసేస్తాడు. క్లౌస్ జెర్మీతో ఇప్పుడు నాకు చాలా డౌట్గా ఉంది, నువ్వు కనుక నాకు హెల్ప్ చేయకపోతే నువ్వు చనిపోతే తిరిగి బ్రతుకుతావో లేదో అని అంటాడు. జెర్మీ కార్నర్ చేతి మీద ఉన్న టాటూస్ని పేపర్ మీద గీస్తూ ఉంటాడు. కార్నరు జెర్మీతో ఇలా చెప్తూ ఉంటాడు. నేను కూడా ఇరాక్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి చేతి మీద ఇలాంటి టాటూనే చూశాను. ఆ వ్యక్తి నాతో ఎవరైతే పొటెన్షియల్ వ్యాంపైర్ హంటర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ టాటూ కనిపిస్తుందని చెప్పాడు. తరువాత నేను వ్యాంపైర్స్ని చంపుతున్న కొద్దీ నా బాడీ మీద ఉన్న టాటూ స్ప్రెడ్ అవుతూ వచ్చింది అని చెప్తాడు. క్లౌస్ స్టీఫెన్తో గతం చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. రెబకా అలెగ్జాండరు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రెబకా అలెగ్జాండర్ బాడీ మీద ఉన్న టాటూను చూసి ఇదేంటి అని అడుగుతుంది. అలెగ్జాండరు రెబకాతో ఈ టాటూ ఒక మ్యాప్, దీని దగ్గర కనుక మనం చేరుకుంటే వ్యాంపైర్స్ వెపన్ దొరుకుతుంది అని చెప్తాడు. అలెగ్జాండరు రెబకాతో ఈ మ్యాప్ని చదవాలంటే నా దగ్గర ఉన్న ఈ ఖడ్గాన్ని యూజ్ చేయాలి, ఖడ్గం లేకపోతే ఈ మ్యాప్ అర్థం కాదు అని అంటాడు. రెబకా పక్కనే ఉన్న డాగర్ని చూస్తుంది. ఇదేంటని అలెగ్జాండర్ని అడుగుతుంది. అలెగ్జాండరు రెబకాతో ఇది కూడా వ్యాంపైర్స్ని చంపడానికి ఒక వెపన్ అని చెప్తాడు. అలెగ్జాండరు ఆ డాగర్ని వైట్ ఓక్ ట్రీ బూడిదలో ముంచి ఆ డాగర్తో రెబకా గుండెల్లో పొడిచేస్తాడు. అంటే అలెగ్జాండర్కి వాళ్ళు ఒరిజినల్ వ్యాంపైర్స్ అని తెలిసిపోతుంది. అలెగ్జాండరు రెబకానే కాకుండా ఫిన్ని, కాల్ని, ఎలీజాని, క్లౌజ్ని కూడా పొడిచేస్తాడు. కానీ క్లౌజు సగం మాత్రమే వ్యాంపైరు, మరొక సగం తోడేలు కాబట్టి తన మీద ఆ డాగర్ పనిచేయదు. క్లౌజు అలెగ్జాండర్ని చంపేస్తాడు.
క్లౌస్కి అప్పుడే అర్థమవుతుంది డ్యాగర్తో ఒరిజినల్స్ని టెంపరీగా చంపొచ్చు అని. అప్పటి నుంచే తన సిబ్లింగ్స్ని డ్యాగర్తో పొడిచి బాక్సెస్లో పెట్టి ఉంచుతాడు. క్లౌస్ రెబకా దగ్గరికి వచ్చి అలెగ్జాండర్ నీకేం చెప్పాడు అని అడుగుతాడు. రెబకా క్లౌస్తో అలెగ్జాండర్ తనకేమీ చెప్పలేదని చెప్తుంది. ప్రజెంట్లో క్లౌస్ రెబకాని అలెగ్జాండరు నీకే వెపన్ గురించి చెప్పాడో చెప్పమని అడుగుతాడు. రెబకా క్లౌస్తో అలెగ్జాండర్ నాకు క్యూర్ గురించి చెప్పాడు. ఈ టాటూలో ఉన్న మ్యాప్ క్యూర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆ క్యూర్తో వ్యాంపైర్స్ తిరిగి మామూలు మనుషుల్లాగా మారవచ్చు అని అంటుంది. అది విన్న స్టిఫెను మరి మీరు వ్యాంపైర్ క్యూర్ గురించి ఎందుకు వెతకలేదు అని అడుగుతాడు. క్లౌస్ స్టిఫెన్తో అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తన బాడీ మీద ఉన్న టాటూస్ కూడా మాయమైపోయాయి అని అంటాడు. రెబకా క్లౌస్తో మరి ఇంకెందుకు ఆలస్యం, టాటూస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, క్యూర్ని సంపాదించి ఎలినాని మామూలు మనిషిగా మార్చి తన బ్లడ్తో హైబ్రిడ్స్ని క్రియేట్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రెబకా వెళ్ళిపోయిన తర్వాత క్లౌస్ స్టిఫెన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. క్లౌస్ స్టిఫెన్తో నాకు తెలుసు నువ్వు ఎలినాని కాపాడడానికి ఏదైనా చేస్తావని, కాబట్టి నువ్వు రెబకా దగ్గరికి వెళ్ళి తన ఖడ్గాన్ని ఎక్కడ దాచిందో తెలుసుకో. నాకైతే ఖచ్చితంగా తను నిజం చెప్పదు. నువ్వు ఖడ్గం గురించి తెలుసుకుంటే నేను క్యూర్ తీసుకుని వస్తాను, దాంతో నువ్వు ఎలినాని తిరిగి మామూలు మనిషిగా చేయొచ్చు అని అంటాడు. అది విన్న స్టిఫెను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్లౌస్ జెర్మీ దగ్గరికి వెళ్తాడు. జెర్మీ తను వేసిన డ్రాయింగ్ని చూపిస్తాడు. క్లౌస్ జెర్మీతో ఏంటిది కంప్లీట్ అవ్వలేదు, సగం మాత్రమే వేశావు అని అంటాడు. జెర్మీ క్లౌస్తో ఇంతవరకు మాత్రమే తన చేతి మీద ఉంది. కార్నరు ఏం చెప్పాడంటే తన వ్యాంపైర్స్ని చంపే కొద్దీ తన చేతి మీద ఉన్న టాటూ స్ప్రెడ్ అవుతూ ఉంటుందంట అని చెప్తాడు. క్లౌస్ తన హైబ్రిడ్ని పిలిచి కార్నర్ని జాగ్రత్తగా చూసుకోండి, అలానే జెర్మీని తన ఇంటికి పంపించేయండి అని చెప్తాడు. ఎలీనా, డీమోను, బోనీ ముగ్గురు కలిసి పార్టీకి వెళ్తారు. అయితే ఆ పార్టీలో ప్రొఫెసర్ కూడా ఉంటాడు. బోనీ ప్రొఫెసర్తో మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా, డీమోను ఇద్దరు అక్కడున్న వాళ్ళని కంపైల్ చేసి వాళ్ళని ఫీడ్ చేస్తూ ఉంటారు. ప్రొఫెసరు, బోనీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రొఫెసరు బోనీని నువ్వు కూడా మీ అమ్మమ్మలానే మ్యాజిక్ని ప్రాక్టీస్ చేస్తున్నావా అని అడుగుతాడు. బోనీ ప్రొఫెసర్తో లేదు, నేను క్లౌస్ని తన బాడీలో పెట్టడానికి డార్క్ మ్యాజిక్ని యూజ్ చేశాను, దానివల్ల మా అమ్మమ్మ చాలా సఫర్ అయింది, ఇక అప్పటి నుంచి నేను మ్యాజిక్ని ప్రాక్టీస్ చేయడం ఆపేశాను అని చెప్తుంది. ఎలీనా, డీమోను ఇద్దరు డాన్స్ చేస్తూ ఫీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బోనీ అక్కడికి వచ్చి ఎలీనాని చాలా కోపంగా చూస్తుంది. ఎలీనాకి ఏం చేస్తుందో తనకే అర్థం కాదు. ఎలీనా బోనీని చూసిన వెంటనే రియలైజ్ అవుతుంది. వెంటనే పార్టీలో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఎలీనా బోనీతో ఏడుస్తూ నేను అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు, నేనెప్పుడు స్టిఫెన్తో పాటే ఉండాలని అనుకుంటా, కానీ ఎందుకు డీమాన్తో ఉంటున్నానో, ఎందుకు డీమాన్ చెప్పింది వింటున్నానో నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఈలోగా అక్కడికి డీమాన్ వస్తాడు. బోనీ డీమాన్ చూసి తన మీద చాలా కోప్పడుతుంది. బోనీ డీమాన్తో నువ్వు ఎలినాని ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఇలా మారుస్తున్నావు అని అడుగుతుంది. డీమాను బోనీతో ఎలినాకి ఫీడ్ చేస్తూ ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పిస్తున్నాను, అలానే తను ఎవరిని చంపకుండా తనను తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా నేర్పిస్తున్నాను అని అంటాడు. ఫీడ్ చేసే విషయంలో తనకి స్టిఫెన్ కూడా హెల్ప్ చేయలేడు, ఎందుకంటే స్టిఫెన్ తనను తాను కంట్రోల్ చేసుకోలేడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రెబకా స్టిఫెన్ దగ్గరికి వస్తుంది. రెబకా స్టిఫెన్తో నీ మెసేజ్ చూసిన వెంటనే వచ్చాను అని చెప్తుంది. రెబకా స్టిఫెన్తో నువ్వు ఇదంతా ఎలినా కోసమే చేస్తున్నావు కదూ, ఎలినాని తిరిగి మామూలు మనిషిగా చేయాలనుకుంటున్నావు కదూ అని అంటుంది. దానికి స్టిఫెను అవును, ఎందుకంటే ఎలినాకి వ్యాంపైర్గా మారడం ఇష్టం లేదు. రెబకా స్టిఫెన్తో నీకు ఎలినా మీద ఉన్న ప్రేమను చూస్తుంటే నాకు చాలా ఈర్షగా ఉంది. అలెగ్జాండర్ నేను కూడా ఒకరినొకరం చాలా ఇష్టపడ్డాము, మేమిద్దరం మ్యారేజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉందామని అనుకున్నాం, కానీ అది కుదరలేదు అని అంటుంది. స్టిఫెను రెబకాతో నేను ఎప్పటికీ ఎలినాతోనే ఉండాలి, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను క్యూని సంపాదించి ఎలినాతో పాటు నేను కూడా హ్యూమన్గా మారతాను, ఆ తర్వాత మేమిద్దరం కలిసి జీవితాంతం సంతోషంగా గడిపి తర్వాత ఇద్దరం ఒకేసారి చనిపోతాము అని చెప్తాడు. అది విన్న రెబకా స్టిఫెన్తో ఖడ్గాన్ని అలెగ్జాండర్తో పాటే సమాధి చేశాను, మేమిద్దరం ఏ చర్చిలో అయితే మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నామో ఆ చర్చిలోనే అలెగ్జాండర్ని సమాధి చేశాను అని చెప్తుంది. అయితే క్లౌస్ కూడా అక్కడే ఉండి అంతా వింటూ ఉంటాడు, కానీ ఆ విషయం రెబకాకి తెలియదు. క్లౌస్ రెబకాతో నువ్వు అలెగ్జాండర్ని సెలెక్ట్ చేసుకుని చాలా తప్పు చేశావు అని చెప్పి రెబకా గుండెల్లో డాగర్తో పొడవబోతాడు. రెబకా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది, కానీ స్టిఫెను రెబకా అక్కడి నుంచి వెళ్లకుండా ఆపుతాడు. స్టిఫెను రెబకాకి సారీ చెప్తాడు. క్లౌస్ రెబకా గుండెల్లో డాగర్ని పొడిచి తనని చంపేస్తాడు. అయితే ఇదంతా స్టిఫెను క్లౌస్ ఇద్దరు ప్లాన్ చేసి చేస్తారు. క్లౌస్ స్టిఫెన్తో రెబకా బాడీని ఎవరికీ కనిపించకుండా దాయాలి, అలా నేను జెర్మీకి ఈరోజు ఏం జరిగిందో తను మర్చిపోయేలాగా తనని కంపైల్ చెయ్యి,
నేను వెళ్ళి ఖడ్గాన్ని తీసుకుని వస్తాను. నువ్వు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకూడదు, ఎలినాకి గానీ డీమాన్కి గానీ. ఒకవేళ నువ్వు గనక ఎవరికైనా చెప్తే నేను నీ ప్రతి మెమరీని ఎరేజ్ చేస్తాను, నీకేది గుర్తు లేకుండా చేస్తాను అని అంటాడు. కొన్ని సీక్రెట్స్కి ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటాడు. స్టీఫెన్ కూడా సరే అంటాడు. డీమాను ఎలినాని తీసుకుని ఇంటికి వస్తాడు. డీమాను ఎలినా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా స్టీఫెన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎలినా స్టీఫెన్ని చూసి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. స్టీఫెన్ జెర్మీ ఎలా ఉన్నాడో చూడడానికి వచ్చాను అని చెప్తాడు. డీమాను స్టెఫెన్తో ఈరోజు ప్రాసెస్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. స్టెఫెన్ ఏమీ లేదు అని అబద్ధం చెప్తాడు. డీమాన్ వెళ్ళిపోయిన తర్వాత ఎలీనా స్టెఫెన్తో నేను హ్యూమన్స్ని ఫీడ్ చేస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనేమో అని భయంగా ఉంది అని అంటుంది. స్టీఫెన్ ఎలీనాతో ఏమీ కాదు, దీనికి త్వరలోనే ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తాడు. క్లౌస్ హైబ్రిడ్ ఫుడ్ ప్యాకెట్ తీసుకుని కార్నర్ దగ్గరికి వస్తాడు. కార్నరు అప్పటికే తన కట్లను విప్పుకుని ఉంటాడు. కార్నరు క్లౌస్ హైబ్రిడ్ని చంపేస్తాడు. అప్పుడు కార్నర్ చేతి మీద ఉన్న టాటూ ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది. కార్నరు క్లౌస్ ఇంటి నుంచి ప్రొఫెసర్ దగ్గరికి వస్తాడు. కార్నరు ప్రొఫెసర్తో నన్ను ఎందుకు ఈ మిస్టిక్ ఫాల్స్కి పంపించావు అని అడుగుతాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ప్రొఫెసర్కి కార్నర్ బాడీ మీద ఉన్న టాటూస్ గురించి తెలుసా? మిస్టిక్ ఫాల్స్లో ఎక్కువ మంది వ్యాంపైర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపడానికి కార్నర్ని మిస్టిక్ ఫాల్స్కి పంపించాడా? లేదంటే ఆ ప్రొఫెసర్కి ఎస్తేరు ఇంకలానే చనిపోయిన మంత్రగత్తెలతో ఏదైనా లింక్ ఉందా? ప్రొఫెసరు క్యూర్ని కనిపెట్టి ఎస్తేర్కి హెల్ప్ చేయబోతున్నాడా? లేదంటే పాస్టర్ యంగ్ తన లెటర్లో రాసిన గ్రేట్ ఈవిల్ ప్రొఫెసరేనా అన్న విషయం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.